మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంటు డీఫంక్షన్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th టైం ఈవెన్ చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గం లేదు, దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేనితనం తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ, పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ, డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని, 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిసాము, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాము. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాము. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. అదే సమయంలో ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగారు, ఈ కార్యక్రమం కింద ఒక 30 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగారి కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో, ఎస్పెషలీ వీకర్ సెక్షన్స్కి SC ST ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం. ఇంకొక పక్కన సబ్స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది.
రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారో, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా, వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం మనకు వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. అదే సమయంలో రెండోది రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఏది సింధూర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు, చాలా ఎఫెక్టివ్గా చేశారు, దానికి అభినందించాను. అదే సమయంలో డిఫెన్స్ కూడా చాలా బాగా చేశారు. దేశం అంతా కూడా మన డిఫెన్స్ పట్ల ఒక నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. దానికి అప్రిషియేట్ చేస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఒక ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. అదే మరి కర్నూలు ఓర్వకల్ 4,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను. ఇక్కడుండే డిఫెన్స్ పిఎస్యూస్ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టమని చెప్పి కోరాను. దానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ అమ్యునిషన్, అదే మరిగా లైసెన్స్ అథారిటీస్ కావాల్సినటువంటి స్టోరేజ్కి కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నాం. అది కూడా చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో లేపాక్షి టు ఓర్వకల్ హైటెక్ ఇండస్ట్రీస్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఒక పక్క ఏరోస్పేస్, సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, అదే సమయంలో అదర్ ఎకోసిస్టమ్ డ్రోన్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన ఈరోజు యాపిల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. అందరూ కూడా వచ్చారు, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ వచ్చారు. దే ఆర్ వెరీ పాజిటివ్. ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో లేపాక్షి టు ఓర్వకల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ సిటీనే కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాం. వాళ్ళు తొందరలోనే 3 నెలల్లో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ అవన్నీ ఫైనలైజ్ చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే ఆ రాయలసీమ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే లేపాక్షి నుంచి ఓర్వకల్ వరకు ఒకటి ఏరోస్పేస్, డిఫెన్స్, సివిల్ రెండు కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ తయారు చేయడానికి, ఎంఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది.
అటు సైడ్ పోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫెన్స్ కానీ ఈ రెండు చాలా వస్తాయి. మూడోది అక్కడికి వచ్చే కొందికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తాం. డ్రోన్స్ అన్నీ కూడా మిలిటరీకే కాకుండా